ఓకే థ్యాంక్ యూ. మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారికి నమస్కారం, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలుపుకుంటూ 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ను నాకు ఇచ్చి స్వాగతం చెప్పినందుకు మన ఎమ్మెల్యే గారు సీనన్న గారికి నమస్కారం తెలుపుకుంటూ, తను చేసే అభివృద్ధి పనులన్నీ చూస్తూ ఉన్నాను. నాకు 28వ వార్డు ప్రజలందరూ సహకారం చేస్తే తప్పకుండా గెలిచి వాళ్లకు కూడా సీనన్న ద్వారా అభివృద్ధి పనులు చేపిస్తానని ధన్యవాదాలు. వేములవాడ పట్టణానికి సంబంధించి 28వ వార్డుకు సంబంధించినటువంటి శ్రీమతి గోపన్న గారి మాధవిలత గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వేములలో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులకు రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పథంలోకి వేములవాడ పట్టణం 28వ వార్డు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే ప్రజాసేవ చేయాలని చెప్పిన ఒక సంకల్పంతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యురాలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉండి ప్రజాసేవలో సక్సెస్ఫుల్ అయి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి సూచనని వారికి తెలియజేస్తూ, గత మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి అతి స్వల్ప ఓటుతో 21 కోట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక సేవలో, సాంఘిక సేవలో చైతన్యంతో ముందుకు పోయేటువంటి గోపన్న గారి మాధవీలతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు 28వ వార్డుకు సంబంధించిన టికెట్ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తుపైన వేసి 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని కోరుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడమంటున్నా. ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వేములవాడలో మీ బిడ్డగా, బీసీ బిడ్డగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు శాసనసభ్యుడిగా ఎంపిక చేసిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరుతెన్నులు మీలో ఒకటిగా ఉంటున్నటువంటి వైనాన్ని కూడా గమనిస్తూ, ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్పుగా ఉన్న సందర్భంలో మున్సిపల్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మీరు ఆశీర్వాదం ఇచ్చినట్టయితే వేములవాడను మరిన్ని రంగాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు తీసుకొని పోవడానికి కోసం చక్కటి వేదిక ఈరోజు మున్సిపల్ ద్వారా చేసుకోవచ్చు. 28వ వార్డులో మాధవీలత గారు ఈరోజు చేరిన సందర్భంగా అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న 23వ వార్డులో శివగారు కూడా ఉన్నారు. అనేక వార్డులలో కూడా ఉత్సాహవంతులు, ఔత్సాహికులు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్న సందర్భంలో అందరికీ కూడా సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. 4-5 వార్డులలో కూడా ఇద్దరి మధ్యలో ఉంటే వారితో కూడా ఏకాభిప్రాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న సందర్భం. వేములవాడ పట్టణ ప్రజలు, ఓటర్ మహాశయులు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి మీరు గమనించుకోవాలని చెప్పి ఆ గమనంలోకి తీసుకొని మీ ఆశీర్వాదం ఇవ్వాలని 150 కోట్లతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. చిరకాల కోరిక వేములవాడ పట్టణ ప్రజల భక్తుల కోరిక రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మురుగునీరు మూలవాగులో మురుగునీరు గుడిచెరువులో చేరకుండా 10 కోట్లతో పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. 10 ఏళ్లలో పడవడ్డటువంటి 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. టూరిజం సంబంధించి బోటును కూడా ఒకటి మంజూరు చేసుకొని పర్యాటక రంగంలో వారికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలంటే వర్షాకాలంలో ఇబ్బంది అవుతుందనేటువంటి మాట చెప్తే ఈరోజు సుమారు 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నాం. అంబేద్కర్ భవన్, బీసీ భవన్, క్రిస్టియన్ భవన్, ఎస్టీ భవన్,
షాదీఖాన్ ఈ విధంగా కూడా 1,30,00,000 1,30,00,000 చొప్పున షాదీఖాన్కి 80,00,000 చొప్పున వేములవాడ పట్టణంలో జంబీ గద్దె దగ్గరికి వెళ్ళేటప్పుడు దసరాకు ఊరంతా వెళ్తే ప్రముఖులు ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. అక్కడ కూడా సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోవాలి. వేనాడ పట్టణంలో సీసీ రోడ్లు మౌలిక వసతులకు ఇప్పటికే ప్రతి వార్డులో అనేక నిధులు వెచ్చించిన సందర్భం మీరు చూశారు. మళ్ళీ కొత్తగా 4,20,00,000 రూపాయలు కూడా తీసుకుని రావడం జరిగింది. భవిష్యత్తులో అన్ని వార్డులలో ఉన్నట్టు కనీస మౌలిక వసతులు ఇదైతే రోడ్లు ఉన్నాయో, డ్రైనేజీలు ఉన్నాయో, వీధి దీపాలు వీటన్నిటికి సంబంధించితో పాటు వేల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చడానికి కోసం ముందుకు పోతున్నటువంటి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న సందర్భంలో వస్తున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానంలో గెలిపించవలసిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్న వేనాడు ఓటర్ మహాశయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు.